డే 16 రోజంతా అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచనలు చేస్తూ ఆఖరిలో రేపు చూసుకుందాంలే అని ప్రతి పనిని వాయిదా వేస్తుంటే గడియారం తిరుగుతూనే ఉంటుంది. క్షణాలు ఖర్చయిపోతాయి. ఒకవేళ రేపనేదే రాకపోతే ఏళ్ల తరబడి ప్రజలను భయపెట్టిన తరువాత నిరంకుశుడైన కంసుడు యువకుడైన కృష్ణుణ్ణి అణచివేయడానికి ఒక పెద్ద కుస్తీ పోటీని ఏర్పాటు చేశాడు. రెప్పపాటులో కృష్ణుడు రంగస్థలం నుండి పైకి దూకి కంసుడి కిరీటం పట్టుకుని ఒక బొమ్మలా విసిరికొట్టాడు. ఒకే ఒక్క దెబ్బ. ఆ తరువాత నిశ్శబ్దం. సమయం పూర్తయిందన్న గంట మోగింది. కంసుడు కూడబెట్టిన శక్తి అతనికి ఒక ఎక్స్ట్రా సెకండ్ కూడా కొనివ్వలేకపోయింది. ఆఖరిలో భగవంతుడి అందమైన ముఖాన్ని చూసి నిప్పురవ్వల ప్రాణాలు చెదిరిపోయి కింద పడిపోయాడు. అతని రాజ్యం, భయాలు, కుట్రలు అన్నీ రెప్పపాటు కాలంలో ముగిసిపోయాయి. మనం సమయాన్ని అంతులేని అప్పులా చూస్తాం, కానీ నిజానికి అది మనం వాడుతున్న కొద్దీ ఖర్చయిపోతూనే ఉంటుంది. సో ఈ రోజు మీ సమయంలో కొంత భాగాన్ని ఈ తర్వాత కూడా నిలిచిపోయి ఉండే వాటిపై ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీకంటే చిన్నవాళ్లకు కుదిరితే చదువు, స్పోర్ట్స్, హెల్తీ హ్యాబిట్స్ ఇలాంటి వాటిలో మెంటర్ చేయండి. ఒక చెట్టును నాటండి. ఒక రిలేషన్షిప్ నిలబడటానికి సాయం చేయండి. మీరిలా ఉద్దేశపూర్వకంగా కొంత సమయం గడపగలరనుకుంటే లెగసీ బిగిన్స్ అని కమెంట్ చేయండి.